అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. లలితా నవరాత్రులలో 9వ రోజు లలితమ్మకు పూజ ఎలా చేయాలి, అమ్మ నవదుర్గలలో ఏ రూపంలో దర్శనమిస్తుంది, లలితా నవరాత్రులలో అమ్మకు ఏ రంగు చీరతో పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, 9వ రోజు అమ్మ విశిష్టత ఏంటి, తదితర వివరాలన్నింటినీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఛానల్ను ఎవరైనా కొత్తగా వీక్షిస్తే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లలితా నవరాత్రులు కనుక అమ్మను లలితమ్మ రూపంలో పూజించుకుంటామంటే లలితమ్మ రూపంలో పూజించుకోవచ్చు. లేదంటే నవదుర్గా రూపంలో అమ్మ 9వ రోజు సిద్ధిదాత్రి అవతారము. అతీంద్రియ శక్తులకు ప్రదాత అయిన సిద్ధిదాత్రి అమ్మవారు తన భక్తులకు జ్ఞానం మరియు విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఈ రోజు నువ్వులు, తీపి పదార్థాలు నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి. ఓం సిద్ధిదాత్రే నమః అని కాని, ఓం లలితా త్రిపుర సుందరియై దేవియై నమో నమః అని కాని, ఓం శ్రీ మాత్రే నమః అని కాని అమ్మవారిని పఠించుతూ పూజ చేసుకోవాలి. ఈ రోజు అమ్మవారికి నెమలిపించని రంగు చీరను సమర్పించి మనం కూడా నెమలిపించని రంగు వస్త్రము ధరించి పూజ చేసుకోవాలి. ఆకుపచ్చ రంగు కరుణ, దయ, సానుభూతిని పెంపొందిస్తుంది కాబట్టి ఈ రోజున నెమలిపించని రంగు వస్త్రము ధరించి పూజ చేసుకోవాలి. సిద్ధిదాత్రి అమ్మవారు అన్ని రకాల సిద్ధులను ఇచ్చేది. మనకు తెలిసినవి అష్టసిద్ధులు అంటాము. కానీ నవదుర్గా రూపాలలో చిట్ట చివరి 9వ రోజు సిద్ధిదాత్రి దేవిని మనము ఆరాధన చేసినప్పుడు 16 సిద్ధులు లభిస్తాయని పెద్దలు చెప్తున్నారు. అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, సర్వకామ, సర్వజ్ఞత్వ, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టి సంహారకరణ సామర్థ్యం, అమరత్వం, సర్వనాయకత్వం, భావనాసిద్ధి అనబడే 16 సిద్ధులు లభిస్తాయని దేవతలు, రాక్షసులు, గంధర్వులు అందరూ ఈ తల్లిని ఆరాధించడానికి ఇష్టపడతారు. ఈ అమ్మవారు పద్మంలో ఆసీనురాలై 4 చేతులు కలిగి ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, మరొక చేతిలో గద, మరొక చేతిలో పద్మం ధరించి ఉంటుంది. ఈ అమ్మవారు సాక్షాత్తు విష్ణుమూర్తి ధరించిన ఆయుధాలనే ధరించి నేను నారాయణని, విష్ణువు నేను అన్నా చెల్లెలమని చెప్పినట్లుగా కనిపిస్తుంది. 8 రోజులు పూజ చేసిన తర్వాత 9వ నాడు సిద్ధిదాత్రి అమ్మవారిని మన హృదయం అనే పద్మ కమలంలో నిలుపుకొని ధ్యానం చేయాలి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధన చేసి 16 సిద్ధులను అమ్మ నుంచి తీసుకొని శివుడు తన కర్తవ్య పాలనలో ఉపయోగించుకున్నాడని పురాణాలు తెలుపుతున్నాయి. సిద్ధిదాత్రి అమ్మవారిని నవమి నాడు ఎవరైతే పూజిస్తారో వారికి ముక్తి లభిస్తుంది, అమరత్వము కలుగుతుందట. ఈ అమ్మవారు సర్వసిద్ధులను ప్రసాదిస్తుందట. నిత్యము అమ్మ ధ్యానంలో ఉండాలన్న కోరికను తన భక్తులలో కలిగేలా చేస్తుందట. సక్రమంగా సంసారంలో ఉన్న బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ డీవియేట్ కాకుండా అమ్మ ధ్యానంలో ఉండేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది ఈ సిద్ధిదాత్రి అమ్మవారు. సిద్ధిదాత్రి అనుగ్రహంతో సిద్ధులన్నీ పొంది వాటి అవసరం లేనటువంటి అమరత్వ స్థాయికి మనందరం చేరుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. చైత్ర వసంత నవరాత్రులలో లలితమ్మ వారికి నేను చేసుకున్న పూజ 9 రోజులు ఎన్నో అనుభవాలు. అమ్మతో చివరి రోజు అమ్మ కలిగించే అనుభూతి ఇంత అంతా కాదండోయ్. అప్పుడే నవరాత్రులు అయిపోయాయా తల్లి, మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాయి తల్లి మీ నవరాత్రులు అని చూసేలా అనుభవాన్ని కలిగిస్తుంది అమ్మ. సంసార సాగరంలో కొట్టుమిట్టాడే భక్తులను అమ్మ ఒక ఊరట కలిగించి తన వైపు లాక్కొని మోక్షాన్ని ప్రసాదించడానికి అమ్మ మనపై చూపే కనగంటి చూపు ఈ నవరాత్రులు. పూజలు ఎంతో ఆడంబరంగా చేయాలని ఏమీ లేదండి. ఉద్యోగ, వ్యాపార, గృహ ధర్మాలను పాటిస్తూ, శుచి శుభ్రత పాటిస్తూ, ఉతికిన బట్టలు ధరిస్తూ ఈ 9 రోజులు అమ్మకు 4 పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, ధూపం, మనకు చేతనైనంత ఓపిక ఉన్నంత నైవేద్యాలు సమర్పిస్తూ ఈ 9 రోజులు అమ్మ ధ్యానంలో గడిపితే చాలు, జన్మ ధన్యమే. ఇక ఇదండి నేను చేసిన చైత్ర వసంత నవరాత్రులు లలితా పరమేశ్వరి అమ్మవారికి పూజ. నవదుర్గల రూపంలో ఒక్కొక్క అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ రంగు చీర ధరించి అమ్మకు పూజ చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, మొత్తము 9 రోజుల పూజా విధానము పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.